నీకు ఛానల్ కూడా ఉందా? ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. ఏంటి ఏం చేస్తావు ఛానల్లో? ఏంటి ప్లాన్స్ ఏంటి? సాంగ్స్ అండ్ వ్లాగ్స్ కూడా 2. వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ చేస్తావు? షూటింగ్స్ గురించి, ఇంట్లో కుకింగ్, ఏదైనా ట్రావెల్ కి వెళ్ళిన అవి ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఇంకేం ఇష్టం? ఓన్లీ కానా పీనా డాన్స్ కర్నా దట్స్ ఇట్. ఓకే. ఏంటి మీరు తెలుగు లాంగ్వేజ్ కాదా? ఇందాక పైన మేకప్ రూమ్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. ఏంటిది అనుకున్నా నేను. ఏంటి తెలుగు కాదా? కాదు, మాది బంజారా. ఓకే ఓకే. అవును. ఏమంటారు, ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఒక సాంగ్ కి కింద మెన్షన్ చేసావు కదా, బంజారా సాంగ్ అని చెప్పి ఎస్టీ సంథింగ్ అని ఒకటి మెన్షన్ చేస్తే దాని కింద కమెంట్స్ చూసాను నేను. ఇది ఎస్టీ సాంగ్ కాదు బంజారా సాంగ్ అని, ఎందుకు క్యాస్ట్ ని మెన్షన్ చేస్తున్నారు అని కొన్ని కమెంట్స్ వచ్చినాయి. అట్లా ఎందుకు మెన్షన్ చేసావు? ఒక బంజారా సాంగ్ ఒకటి చేసావా నువ్వు? డాన్స్ రీల్ దానికి కమెంట్స్ వచ్చాయి. నేను చూసాను, నిన్న చూసాను, నేను నైట్ చూసా. అది కూడా ఏమో మరి, అది మేబీ స్టార్టింగ్ పిన్ చేసాను కదా నువ్వు మెన్షన్ చేసావు విత్ మై సిస్టర్ విత్ ఎస్టీ సాంగ్ అని. దానికి కమెంట్ ఏమొచ్చిందంటే, ప్లీజ్ డోంట్ సే ఎస్టీ, you are educated right, ST means category, many people come under that, you can mention Banjara, Naik, anything. అది ఎందుకు పెట్టానంటే, స్టార్టింగ్ లో నాకు తెలియదు అసలు క్యాప్షన్స్ ఏం పెట్టాలి ఏంటది. ఇది ఇన్స్టా దీని వల్లనే నాకు ఆఫర్ వచ్చింది ఫోక్ లో, ఈ రీల్ వల్లనే. సో స్టార్టింగ్ లో క్యాప్షన్స్ ఏం పెట్టాలి ఇన్స్టా అవి నాకు తెలియదు. సో అది అప్పుడు పెట్టింది, అది కామెంట్ కూడా ఎప్పుడు చేసిందో కూడా తెలియదు. దానికి కొంచెం నీకు నెగటివ్ పడినాయి, 250+ కమెంట్స్ ఉన్నాయి అన్నమాట. దానికి మేబీ నువ్వు చెక్ చేసుకున్నావో లేదో తెలీదు. లాస్ట్ లోకి వెళ్తే కింద ఉన్నాయి, ఎందుకని మెన్షన్ చేస్తున్నారు సంథింగ్ అని చెప్పి. అది మేబీ స్టార్టింగ్ లో పెట్టిండ్రేమో, బట్ ఇప్పుడు అలాంటివి పెట్టరు. ఇప్పుడు అసలు పెట్టమని చెప్పండి, ఎవరు పెట్టరు. అదే స్టార్టింగ్ లోనే ఉంది, నేను చెప్పా కదా. అందుకే ఫస్ట్ థర్డ్ సాంగ్, అందుకే నాకు ఐడియా వచ్చింది. మీరు 4th అంటారంటే అది పిన్ చేసిందే అనుకున్నా. సో ఇంకా ఏంటి ప్లాన్స్ లైఫ్ లో? ఏం చేస్తావు ఇంకా తర్వాత? మమ్మీ డాడీకి ఇల్లు కట్టించబోతున్నావు అని షేర్ చేసుకున్నావు కదా ఫ్యూచర్ లో. సో ఎక్కడి వరకు వచ్చింది మరి ప్లాన్స్? అవి ఇంకా వెళ్తూనే ఉన్నాయి అక్క. ఫస్ట్ ఇది ఇంకా సక్సెస్ కావాలి, ఇది ఇంకా ఫస్ట్ మెట్టే ఎక్కినా, ఇంకా పైకి ఎదిగి పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవునా? పెద్ద ఫ్యానింగే. అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కదా నువ్వు? ఒక డైలాగ్ మా కోసం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. తగ్గేదేలే, నిజంగానే తగ్గేదేలేదు, అందుకే కూడా వచ్చింది. ఓకే ఓకే. అందులో రష్మిక మందన గారి డైలాగ్ కూడా ఉంటది కదా, అదేమన్నా ట్రై చేసినావు ఎప్పుడన్నా? లేదా అస్సలు. రీల్ కూడా ట్రై చేయలే? మధ్య మస్తు ట్రెండ్ అయింది కదా రీల్, అది మూవీ రిలీజ్ అయిన తర్వాత. నేను నచ్చలే, ఓన్లీ అల్లు అర్జున్ మాస్ గా ఉండడం అంటే బాగా ఇష్టం నీకు. అలానే పెరిగావా? కొట్టి రావాలి కానీ పడి రాకూడదు, అంతేనా? పక్కకి కొట్టయితే రావాలి అంతే. ఎవరైనా కొట్టినావా ఇప్పటి వరకు స్కూల్లో? చాలా మంది. ఎవరిని రా? నా ముందర తిక్క పనులు చేస్తే కొట్టేస్తా. ఎట్లా? ఎలాంటివి? నేను చేయకుండా ఉందామని కొంచెం లైక్ నా ముందర యాటిట్యూడ్ చూపిస్తుంది, నాకు నచ్చదు. ఏం లేదు, సీదా పోయి శాంపగడ్డ పనులు అవి కూడా ఒకటే చెప్తా. మొన్న కూడా నాకు నా ఫ్రెండ్ కి చిన్న గొడవ అయింది. ఏ విషయం? నేను చూసి నవ్వినానంట, దానికి నాతో గొడవ పెట్టుకుంది. చూసి నవ్వినందుకు గొడవ పెట్టుకుంది. నవ్వితే కూడా గొడవ అవుతుంది? ఓకే సార్, నేను నవ్వను సార్. ఓకే, నవ్వినందుకు గొడవ పెట్టుకుంది, బాగా తీసిన. ఇంకా ఓకే సరే, ఇప్పటి వరకు నువ్వు 100 సాంగ్స్ చేసి ఉంటావు కదా, అందులో డీజే వర్షన్స్ అన్ని చేసావా? అంటే డాన్స్ లేదంటే లిరికల్ కూడా చేసావా? లిరికల్ కూడా చేసా కదా. రెండింటిలో నీకు ఏది ఈజీ అనిపించింది డాన్సర్? రెండు ఈజీయేనా? ఎక్కువ అంటే లిరిక్ అక్క. లిరికేనా? చిన్నగా పాడాలి, పక్కన పోయి కూర్చోవాలి. చిన్నగా పాడి పక్కన పోయి. డాన్స్ అంటే టేక్ తీసుకోవాలి, వెంటనే బిల్డప్స్ కొట్టాలి, మళ్ళీ వెంటనే వచ్చి ప్రాక్టీస్ చేయాలి, అంత బ్రేక్ ఉండదు. కాళ్ళు ఫుల్ నొప్పులు వస్తాయి కదా. నెక్స్ట్ డే అయితే ఇట్లా అనుకో తెట్టి. అవునా? నిల్చోడానికి అవ్వదు. మళ్ళీ కొన్నిసార్లు చెప్పులు లేకుండానే డాన్స్ వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు చెప్పులు వేసుకొని కింద రాళ్ళు కుచ్చుకుపోతూ ఉంటాయి. బాగా ఇబ్బంది పడినావా ఏదన్నా సాంగ్ కి? అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ ఎండలో చేయాలి, కొన్ని సాంగ్స్ అయితే అన్ని నీడతో అవ్వదు కదా. ఆఫ్టర్నూన్ టైమ్స్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దట్టు ఫోక్ అంటే 1 day లోనే మోస్ట్లీ ఫినిష్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి ఫుడ్ కూడా లేట్ అవుతూ ఉంటది, ఆకలి వేస్తూ ఉంటది, చిరాకేస్తూ ఉంటది. అవునా?
కానీ నాకేందంటే అక్క వర్క్ అయ్యేదాకా ఫుడ్ మీద ధ్యాస పోదు. ఏదన్నా నీకు నీ సాంగ్స్ లో నుండి నచ్చింది ఒక సాంగ్ మా కోసం, ఒక 2 lines నచ్చింది. ఒక 3-4 పాడినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ప్రాబ్లం లేదు. రీసెంట్ సాంగ్ ఒకటి పాడు, రీసెంట్ గా చేసింది ఏదైనా ఒక సాంగ్ పాడు, దాని తర్వాత మధ్యలో చేసింది ఒక సాంగ్ పాడు, దాని తర్వాత స్టార్టింగ్ లో చేసిన ఒక సాంగ్ పాడు. 3 అయిపోయినాయి కదా అక్క. చెల్లె ఇప్పుడు నిన్న చేసి వచ్చిన సాంగ్ గుర్తులేదు. స్టార్టింగ్ అంటే నీకు నచ్చినాయి వాడు 3, ఒకసారి ఒక్కటి మా కోసం. ఏది వాడాలి, లిరిక్ ఒక్కటి గుర్తులేవు. ఇగో ఆప్షన్, సాంగ్ పాడతావా, జోక్ చెప్తావా? జోక్ చెప్తే నవ్వాలి. అమ్మో, ఏదన్నా సిచ్యువేషన్ ని తీసుకొని, నువ్వు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకొని గుర్తు చేసుకొని టక్కున ఇట్లా లెఫ్ట్ ఐ నుండో రైట్ ఐ నుండో అట్లా ఒక ఐ నుండే డ్రాప్స్ రావాలి, సావిత్రి లాగా. ఈ 3 సిచ్యువేషన్స్ ఏది? ఐ వాటర్. వాటరా? వాటర్. సిచ్యువేషన్ కూడా మాకు, నీకు తర్వాత ఏది గుర్తొచ్చి నువ్వు చేసావు, ఏడ్చావు అనేది కూడా మాకు చెప్పాలి. ఓకే, సాంగ్ పాడతా అక్క, తిప్పి తిప్పి ఆడికి వస్తా నేను. సాంగ్ ఓకే, ఆ 2 కూడా నేను చేపిచ్చేస్తాను అనుకో లాస్ట్. ఓకే, కానీ డియా 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 రే, నే తయారై కూసున్నాను నీకోసమనే, నా కల్లోకొచ్చి సిన్నంగా నవ్వింది నువ్వేనే, నీ దిల్లో కొంచెం సోటిస్తేనే నీ దానైతానే, నిన్ను చూసి చూడగానే మురిసిపోతినే, నాలోని ఆశలన్నీ తెలుసుకుంటేనే, నింగిలోని సందమామనైనదస్తనే, నీలంచు సీరనిచ్చి నీతోనుంటనే, బావా కనుకలొద్దురో కళ్ళల్లా పెట్టుకోమంటి, కదంటే సత్తరో కారణమేనుగా గంటి, డియా 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 రే, నే తయారై ఆడుతూనే ఉంది సాంగ్, ఆడుతూనే కాలు ఆడుతూనే ఉంది. ఇంకా ఈ సాంగ్ విన్న తర్వాత రామ్ గారు నాకు ఫోన్ చేసి లిరిక్లని తప్పు వాడినవి ఏందని అంటాడు. పర్లేదు, అయినా కూడా ట్రై చేసావు. రామ్ గారు, ఈ సాంగ్ కి నాకు సంబంధం ఉంది కానీ నేను ఏమంటారు సింగర్ ని కాదు, ప్లీజ్ దయచేసి క్షమించండి క్షమించండి. ఈసారి నేర్చుకొని మాడుతానని. ఈసారి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయిపోతా. అందరు సాంగ్ పాడమని కంపల్సరీ అడుగుతారు అనుకుంటా. అడుగుతారు, అప్పటికప్పుడు ఒక సాంగ్ పాడండి మీ ఫేవరెట్ సాంగ్ అంటారు. నేను తలగా ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది పాడాలా. ఇంకొకటి కూడా రీల్ లో చూసాను నేను, ఫోన్ పట్టుకొని డాన్స్ చేస్తున్నావు కదా, సాంగ్ నాకు అస్సలు గుర్తు కావట్లేదు. ఇన్స్టాలో వైరల్ కావాలి వీడియో, నా పేరు ఫేమస్ కావాలి. అది కూడా నీ సాంగ్ ఏనా? సో మమ్మీ డాడీ గురించి ఒక్క మాటలో ఏదన్నా, ఇప్పటివరకు అంటే నార్మల్ గా చాలా మంది ఆడపిల్లలకి సపోర్ట్ అనేది ఉండదు, చాలా తక్కువ, అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.